నమస్కారం అండి. నమస్కారం. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు జనార్దన్ రావు. జనార్దన్ రావు గారు. ఏం చేస్తుంటారండి? నేను వ్యవసాయం పని చేసుకుంటాను. ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటాను. ఓకే. మరి ఇప్పుడు మనకి గవర్నమెంట్ మారింది కదండి, ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్? గవర్నమెంట్ మారింది బాగానే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి మటుకి బాగానే ఉంది. ప్రస్తుతానికైతే బాగానే ఉంది. వస్తున్నాయి పెన్షన్స్ అన్ని? పింఛన్లు బాగానే వస్తున్నాయి. మరి మాకు ఎంత వస్తున్నాయి సార్? నాకు 4,000 వస్తున్నాయి. 4,000 వస్తున్నాయి. ఏంటి మరి వాలంటీర్లు ఉన్నప్పుడు బాగుందా, పెన్షన్ ఇచ్చే విధానం ఇప్పుడు బాగుందా? వాలంటీర్లు లేక ఇప్పుడే బాగుంది. ఎందుకంటే పొద్దున పూట 7 గంటలకు వచ్చి ఆ పిల్లలు లెగ్గొడతారు. మాసింటోళ్ళకి అది లేకవారు అనుకో, ఆ పొద్దున్న వచ్చి తలుపు తట్టుద్ది, లేకపోతే ఆ పిల్ల నాకు ఇచ్చుద్ది. అది మాది వాస్తవం. అది మంచిగా జరుగుతుంది. దాని మటుకే తప్పు లేదు. మరి మీరు రైతు అన్నారు, రైతు పని చేస్తా అన్నారు. మరి ఇప్పుడు మీకు రైతు భరోసా లాంటివి పడుతున్నాయి? రైతు భరోసా పడతలేదండి. అదే చంద్రబాబు జగన్ ఉన్నప్పుడు పడ్డాయి. ఎంత పడ్డాయి? ఓకే, 18 మన 16,500 అది పడేది. మళ్ళీ ఈ 45 సంవత్సరాలకి అవి పడేవి. ఇప్పుడు అయ్యేం పడతలేదు. కానీ అయ్యేం పడతలేవు. కానీ ఇప్పుడు అంటే ఇప్పుడు లోడ్ బడ్జెట్ లో ఉంటారు, అందులో కరువు దెబ్బతిని ఉండారు ఇప్పుడు అందుకని ఆలస్యమైతే అవ్వచ్చు, ఇస్తారు. కానీ మరి ఇప్పుడు కరెంటు బిల్లు విషయానికి వస్తే ఎలా ఉంది సార్? మరి కరెంటు బిల్లు పెంచినాయి అంటున్నారు, ఎలా ఉంది? కరెంటు బిల్లు మట్టుకి ఎస్ఐలకి మాకు ఏమి పెంచలేదు. 200 అన్నారు. 200 కరెక్ట్ గా మాకేమో అంత కాల్చుకోము. మేము 200 కాలం మేము ప్రెసెంట్ కట్టట్లేదా బిల్లు? ఏం కట్టలేదండి. ఇప్పుడు కాదు, మొట్టమొదటి చంద్రబాబు గారు ఉండగానే ఆ పథకం వచ్చింది ఎస్ఐలకి. ఆ పథకం ఎలా మారుతుంది ఇప్పుడు కూడా. జగన్ ఉండక కూడా అదే అట్టనే కొనసాగింది. ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది. అంతేగాని మాకు చెప్పారు, ఎందుకంటే 200 దాటితే కరెంట్ బిల్లు అన్నారు. మాకు ఎంత 100, 110కి ఆ రేంజ్ లో వస్తూ ఉంటారు అంతే. ప్రెసెంట్ బయట మీ చుట్టుపక్కల అందరు ఎలా అనుకుంటున్నారు గవర్నమెంట్ గురించి? ఇప్పుడు వచ్చినా బాగానే ఉంది అనుకుంటున్నాను.